సో 3D జామెట్రీలో కంటిన్యూషన్. నెక్స్ట్ డీసీస్ డిఆర్స్. సో మనకి 2Dలో ఒక లైన్కి స్లోప్ ఎలా రోల్ ప్లే చేస్తుందో సేమ్ అలాగే ఈ చాప్టర్లో సో డీసీస్ డిఆర్స్ ఇచ్చేస్తాం. వెక్టార్స్లో అయితేనేమో వెక్టార్ అంటాం, సో ఇక్కడేమో డీసీస్ డిఆర్స్ అంటాం. అంటే మనకి 2Dలో ఒక లైన్ ఈక్వేషన్ కావాలి అంటే, సో 2Dలో మనకు ఒక లైన్ ఈక్వేషన్ కావాలంటే ఆ లైన్ మీద పాయింట్ తెలియాలి. నెక్స్ట్ అలాగే స్లోప్ తెలిస్తే ఆ లైన్ ఈక్వేషన్ చెప్పేయచ్చు. సో y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో స్లోప్ తెలియపోయినా కనీసం ఆ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి టీటా యాంగిల్ చేస్తుందని చెప్పినా కూడా అప్పుడు మనం స్లోప్ చెప్పేయచ్చు. స్లోప్ ఏంటి? టాన్ టీటా. అలాగే ఒకవేళ 2 పాయింట్స్ ఇస్తేనేమో ఏంటి x1 y1, సో నెక్స్ట్ x2 y2. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ది x కోఆర్డినేట్స్. అదే మనకి 3Dలోకి వచ్చేసరికి సో స్లోప్ బదులు మనం డీసీస్ డిఆర్స్ అంటాం. ఫస్ట్ డీసీస్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ స్లోప్ ఏంటి? ఒక లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి యాంగిల్ టీటా చేస్తుంటే ఆ లైన్ స్లోప్ టాన్ టీటా. అదే ఇక్కడ మనకి వచ్చేసరికి ఒక లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా, వై యాక్సిస్ తోటి బీటా, జెడ్ యాక్సిస్ తోటి గామా యాంగిల్ చేస్తుంది. ఒకే లైన్ అనేది ఇప్పుడు ఈ మార్క్ ఉందనుకోండి, సో ఈ పెన్ ఉంది. పెన్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా, వై యాక్సిస్ తోటి బీటా అండ్ జెడ్ యాక్సిస్తో గామా చేస్తే అప్పుడు ఈ లైన్ డీసీస్ ఏమవుతాయి అంటే కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా అవుతుంది. సో ఇక్కడ 2Dలోనేమో లైన్ ఈక్వేషన్ ఎలా రాస్తామో అలాగే 3Dలో కూడా ఒక లైన్ ఈక్వేషన్ కావాలంటే x1 y1 z1. సో ఒక లైన్ డీసీస్ కానీ డిఆర్స్ కానీ తెలిస్తే డీసీస్ డిఆర్స్ రెండు సేమే. సో డీసీస్లో అయితేనేమో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అవుతుంది. 1 కాకుండా దాని ప్రపోర్షన్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా డిఆర్స్ అంటాం. సో దాని ప్రపోర్షన్లో ఉన్న డీసీస్కి ప్రపోర్షన్లో ఉన్న ప్రతి ఒక్కటి డిఆర్సే. డీసీస్ అయితేనేమిందంటే మనకు ఆ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అవుతుంది. సో సపోజ్ ఇప్పుడు ఇది ఈ లైన్ ఉంది, ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా, వై యాక్సిస్ తో బీటా, జెడ్ యాక్సిస్ తో గామా అయితే అప్పుడు ఈ లైన్ డీసీస్ ఏంటంటే కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా, కాస్ బీటా, కాస్ గామా అంటాం. సో బ్రీఫ్గా దీన్ని ఎల్ అంటాం, దీన్ని ఎం అంటాం, దీన్ని ఎన్ అంటాం. సో డీసీస్కి జనరల్గా మనం రిప్రజెంట్ చేసే లెటర్స్ ఏంటంటే ఎల్, ఎం, ఎన్, ఇవి డీసీస్. ఇప్పుడు ఈ లైన్కి ప్రపోర్షనల్గా అంటే సమ్ కాన్స్టెంట్ బిట్కి మల్టిప్లికేషన్ చేస్తే ఎల్ఎంఎన్ డీసీస్ అయితే దాన్ని సమ్ కాన్స్టెంట్ ఆర్ బిట్కి మల్టిప్లికేషన్ చేస్తే సో ఆర్ వాల్యూ మీ ఇష్టం ఏమన్నా తీసుకోవచ్చు. అవన్నీ సో చాలా వస్తాయి. ఆర్ వాల్యూ అంటే ఏమన్నా తీసుకోవచ్చు. అవన్నిటిని ఏమంటాం అంటే డిఆర్స్ అంటాం. వీటిని ఏమో డీసీస్ అంటాం, వీటిని ఏమంటాం డిఆర్స్ అంటాం. సో దాని ప్రపోర్షనల్ ఉన్నది సమ్ కాన్స్టెంట్ పెట్టి అన్నింటినీ కూడా సేమ్ కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్స్ వస్తుంది డిఆర్స్. సో డిఆర్స్ని జనరల్గా దేంతో రిప్రజెంట్ చేస్తాం అంటే ఏబిసితో రిప్రజెంట్ చేస్తాం. సో 2Dలో మనకి ఒక లైన్కి అక్కడ స్లోప్ ఇచ్చినట్టుగా ఇక్కడ లైన్కి డీసీస్ కానీ డిఆర్స్ కానీ ఇస్తాడు. అప్పుడు ఆ లైన్ ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే ఎక్స్ మైనస్ x1 బై ఎల్ ఈక్వల్ టు వై మైనస్ y1 బై ఎమ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ z1 బై ఎన్ వస్తుంది. సో డీసీస్ తెలిస్తే అదే డిఆర్స్ అయింది అనుకోండి సేమ్ అలాగే ఏంటి లైన్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ x1 ఎల్ బదులు ఏ రాస్తాం. సో y మైనస్ y1 బై బి ఈక్వల్ టు జెడ్ మైనస్ z1 బై సి. సో మనకి అక్కడ స్లోప్ ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ డీసీస్ డిఆర్స్ అనేది లైన్ ఈక్వేషన్ ఇచ్చేయడానికి యూజ్ చేస్తాం. సో ఆల్ఫా, బీటా, గామా అనేది ఆ లైన్ ఓపీ అనేది ఎక్స్, వై, జెడ్ యాక్సిస్ యాంగిల్ అయితే అప్పుడు కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా డీసీస్, దాన్ని ఎల్ఎంఎన్ అంటాం. సో కాస్ ఆల్ఫా అంటే ఎక్స్ బై ఓపీ లెంత్, ఎక్స్ ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది ఎక్స్ బై ఓపీ లెంత్. అలాగే కాస్ బీటా అంటే వై కోఆర్డినేట్ బై ఓపీ లెంత్. నెక్స్ట్ కాస్ గామా అంటే జెడ్ బై ఓపీ లెంత్. సో ఓపీ లెంత్ ఏంటి ఇక్కడ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అలాగే నెక్స్ట్ వై బై ఇది వస్తుంది, అలాగే జెడ్ బై వస్తుంది. సో మూడింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది. సో అలాగే ఇక్కడ వై వాల్యూ ఇదేంటి వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అలాగే ఇదేంటి జెడ్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేసేయండి. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు సేమ్ అయిపోయి ఆన్సర్ ఏమొస్తుంది 1 వస్తుంది. సో ఇప్పుడు మనకు తెలియాల్సింది ఇది ఎల్ కాస్ ఆల్ఫా, ఇదేంటి కాస్ బీటా ఎమ్ ఎన్. సో ఇప్పుడు నీ స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేసేస్తే మీకు ఏమొస్తుంది ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు సో డినామినేటర్లో ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుంది.
న్యూమేటర్లో కూడా సో ఇది ఎక్స్ స్క్వేర్, ఇక్కడ న్యూమేటర్ ఏంటి వై స్క్వేర్, నెక్స్ట్ ఏంటి ఇది జెడ్ స్క్వేర్, క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డీసీస్లో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఈజ్ ఆల్వేస్ 1 వస్తుంది. అదే డిఆర్స్ ఏంటంటే దీనికి ప్రపోర్షనలే, సో రెండు ఒకటే, కాకపోతే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుంది, అక్కడ మాత్రం ఏమవుతుంది 1 అవుతుంది, దీనికి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఓపీ అనే పాయింట్ అది రాయాలి. ఓపీ పెట్టారంటే ఎక్స్ఐ వైజే ప్లస్ జెడ్కే. సో ఒక లైన్ డీసీస్ కావాలంటే అది ఎక్స్ యాక్సిస్ తోటి వై యాక్సిస్తో జెడ్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఇస్తే ఆ లైన్ డీసీస్ చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ డీసీస్ కావాలి. ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది, ప్రతి లైన్ దాంతో ఎంత యాంగిల్ చేస్తుంది, 0 చేస్తుంది. సో వై యాక్సిస్ ఎంత చేస్తుంది, 90 డిగ్రీస్ చేస్తుంది. అలాగే ఎక్స్ యాక్సిస్ జెడ్ యాక్సిస్ ఎంత యాంగిల్ చేస్తుంది, 90 డిగ్రీస్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఒక లైన్ డీసీస్ కావాలి అంటే ఆ లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ చేస్తుందో కావాలి. సో మనకి ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ డీసీస్ కావాలి, నాకు కావాల్సిందే ఎక్స్ యాక్సిస్ డీసీస్. కాబట్టి ఎక్స్ యాక్సిస్ తోటి 0, వై యాక్సిస్ తోటి 90, జెడ్ యాక్సిస్ తోటి 90 అయితే అప్పుడు ఆ డీసీస్ ఏమవుతుంది, కాస్ ఆల్ఫా, కాస్ 0, కాస్ 90, కాస్ 90. సో కాస్ 0 అంటే 1, సో కాస్ 90 0 0. కాబట్టి ఎక్స్ యాక్సిస్ డీసీస్ ఏంటంటే 1 0 0. అలాగే సేమ్ వై యాక్సిస్. సో వై యాక్సిస్ అనేది వై యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది, సో వై యాక్సిస్ తోటి యాంగిల్ 0 చేస్తుంది. మరి ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ తోటి 90, వై యాక్సిస్ తోటి 0, జెడ్ యాక్సిస్ తోటి వై యాక్సిస్ ఎంత చేస్తుంది, 90 చేస్తుంది. ఇప్పుడు దీని డీసీస్ అంటే కాస్ 90, కాస్ 90 కామా కాస్ 0 కామా కాస్ 90. సో కాస్ 90 0 1 0. కాబట్టి వై యాక్సిస్ డీసీస్ ఏంటి 0 1 0. అలాగే సిమిలర్లీ జెడ్ యాక్సిస్ డీసీస్ ఏంటి 0 0 1. నెక్స్ట్ వాట్ ఆర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది లైన్. ఆ లైన్ ఏమైందంటే ఈక్వల్ ఇంక్లైన్ టు ది కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ తోటి ఈక్వల్ ఇంక్లైన్డ్ అవుతుంది. సో ఈక్వల్ ఇంక్లైన్ అంటే 30 30 తీసుకోబాకండి. సో ఒక లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ తీసే యాంగిల్ వేరు, వై యాక్సిస్ తీసే యాంగిల్ వేరు, జెడ్ యాక్సిస్ తీసేది వేరు. సో అన్నిటితో ఈక్వల్ చేస్తుంది. అంటే మనకి 2Dలో ఏమవుతుందంటే ఒక లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి వై యాక్సిస్ తోటి సేమ్ యాంగిల్ చేస్తుందంటే 45 45 అంటాం. సో ఆ రెండింటి మధ్యలో ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఆ లైన్ ఎలా ఉంటుంది, స్పేస్లో ఉంటుంది. సో ఒక లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి అంటే అక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మధ్య యాంగిల్ 90 కాబట్టి ఈక్వల్గా డివైడ్ అయినప్పుడు అటు 45 45 కానీ ఇక్కడ అలా కాదు. ఏంటి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్కి 90, వై యాక్సిస్ జెడ్ యాక్సిస్కి 90, జెడ్ అండ్ వై యాక్సిస్కి యాంగిల్ అంతా 90. ఇప్పుడు మధ్యలో స్పేస్లో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ అనేది ఆల్ 3 యాక్సిస్ తోటి సేమ్ యాంగిల్ చేస్తుంది. అంటే ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా అయితే వై యాక్సిస్తో కూడా ఆల్ఫా, జెడ్ యాక్సిస్తో కూడా ఆల్ఫా. ఏ లైన్ ఈజ్ ఈక్వల్ ఇంక్లైన్ అంటే అదెంతో తెలీదు, కానీ అన్నిటికీ సేమ్ యాంగిల్ చేస్తుంది. అప్పుడు ఈ లైన్ డీసీస్ ఏంటి, సో మనం ఆల్ఫా ఆల్ఫా అనుకున్నాం కాబట్టి కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో డీసీస్ వచ్చినాయి. సో మనకి ఇప్పుడు వాల్యూ కావాలి. మనకు ఒక కండిషన్ తెలుసు ఏంటి, డీసీస్లో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఏమవుతుంది 1 అవుతుంది. కాబట్టి అన్నింటినీ మీరు స్క్వేరింగ్ చేశారనుకోండి, స్క్వేరింగ్ చేసి యాడ్ చేస్తే 1. సో 3 కాస్ స్క్వేర్ ఆల్ఫా అనేది 1 వస్తుంది. అంటే ఇక్కడ ఆల్ఫా బీటా గామా తీసుకున్నాం, బీటా గామా కూడా ఆల్ఫా తీసుకున్నాను, నేను డైరెక్ట్గా ఆల్ఫా తీసుకున్నాను. సో అప్పుడు ఏంటి 3 కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఎంత 1/3 అయితే అప్పుడు కాస్ ఆల్ఫా ఏమవుతుంది +or-1/√3 అవుతుంది. అలాగే ఇది కూడా +or-1/√3, అలాగే ఇది కూడా +or-1/√3 వస్తుంది. సో డైరెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్. సో డైరెక్షన్ క్వశ్చన్స్ యూనిక్ అంటాం. అదేంటి మరి 2 ఉన్నాయి కదంటే డైరెక్షన్ చూడబాకండి, మ్యాగ్నిట్యూడ్ చూడండి. సో దీనికి ఇదేంటి, ఇది కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్. సో డైరెక్షన్ మనం కన్సిడర్ చేయము. సో వాల్యూస్ చూడండి. సో వాటిని ఏమంటాం, యూనిక్ అంటాం. అదే డిఆర్స్ ఏమవుతాయి అంటే ఇన్ఫినైట్ ఉంటాయి. ఎందుకు ఇన్ఫినైట్ అంటే దీన్ని √3 పెట్టి మల్టిప్లికేషన్ చేసామనుకోండి అదొక డిఆర్స్ అవుతుంది. దీని ప్రపోర్షన్లో ఉన్నాయని డిఆర్సే కదా. సో √3 పెట్టి, అదే 2√3 పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే 2 2 2 2 వస్తుంది. అదే 5√3 పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే 5 5 5 వస్తుంది. సో డిఆర్స్ ఎన్నైనా రాయొచ్చు, దాని ప్రపోర్షన్ అంటే ఎన్నైనా రాయొచ్చు. బట్ డీసీస్ ఏంటి, యూనిక్. సో +or- అనేది అది డైరెక్షన్ ఆపోజిట్ కానీ సేమ్ సపోర్ట్, అదే మీకు మ్యాగ్నిట్యూడ్ ఏమీ మారదు. సో డైరెక్షన్ కన్సిడర్ చేయొద్దు, డైరెక్షన్ కన్సిడర్ చేయబాకండి. సో యూనిక్గా డీసీస్ ఏంటి ఎప్పుడు యూనిక్ అంటాం. డిఆర్స్ ఏమో ఇన్ఫినైట్, దాని ప్రపోర్షన్ అంటే ఎన్నైనా రావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఓపీ అనే లైను ఏమైంది, ఇన్క్లైన్డ్ 30 45 degrees విత్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ 10th యాంగిల్ చేస్తుందని అడిగాడు. సో ఎక్స్ యాక్సిస్ తోటి 30
ఆల్ఫా 30 బీటా 45 జెడ్ యాక్సిస్ తోటి గామా తెలియదు కాబట్టి గామా అనగానే ఉంచండి. అప్పుడు మనకి యాంగిల్స్ తెలుసు కాబట్టి డీసీస్ ఏంటి కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా కదా. మరి ఆల్ఫా ఎంత 30 బీటా 45 గామా అంటే గామా తెలియదు కాబట్టి అలాగే. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1. ఈ రెండు వాల్యూస్ తెలుసు, సబ్స్టిట్యూట్ చేసేస్తాం, అటు వెళ్ళిపోతుంది. అప్పుడు కాస్ స్క్వేర్ గామా వస్తుంది, కాస్ గామా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ కాస్ స్క్వేర్ గామా ఏమొచ్చిందంటే నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇది పాసిబుల్ అవ్వదు, ఈ యాంగిల్కి సెట్ అవ్వదు. ఒకవేళ +1/4 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి కాస్ గామా ఈక్వల్ టు +or-1/2. అప్పుడు 1/2 ఎక్కడ అవుతుంది, కాస్ 60 దగ్గర అవుతుంది. అదే -1/2 ఎక్కడ అవుతుంది, 120 దగ్గర అవుతుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చెప్తాం, 60 or 120 degrees అని చెప్తాం. బట్ ఇక్కడ స్క్వేర్ ఈవెన్ పవర్ అనేది నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఈజ్ నాట్ పాసిబుల్. అంటే అలా ఇన్క్లైన్డ్ లైన్ ఉండదు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ డైరెక్షన్ కోసైన్స్ ఆఫ్ ది లైన్ ఈక్వల్ ఇన్క్లైన్డ్ విత్ XY Z యాక్సిస్ అన్నాడు. అన్నిటితో సేమ్ యాంగిల్ అంటే అప్పుడు ఏమొస్తుంది, సింధుబున్ చేసినట్టు మనం చూసాం 1/√3 వస్తుంది. ఈచ్ వన్ 1/√3 +or-1/√3. సో అప్పుడు మొత్తం ఎన్ని పాయింట్స్ వస్తాయంటే ఆల్ పాజిటివ్స్ 1, ఆల్ నెగిటివ్స్ 1. సో ఇక్కడ ఏంటంటే దీన్ని సైన్ 2 వేస్లో తీసుకోవచ్చు. మనకి పిఎన్సి కాన్సెప్ట్ వాడితే సో ఇక్కడ ఏంటి ఎక్స్ కోఆర్డినేట్ +or- 2 సైన్స్లో ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి 2 ways. వై కోఆర్డినేట్ కూడా 2 ways, జెడ్ కోఆర్డినేట్స్ కూడా 2 ways. సో ఈ కాంబినేషన్లో ఏమొస్తుంది, 8 వస్తుంది. అంటే ఆల్ పాజిటివ్ ఆల్ నెగిటివ్, ఇది పాజిటివ్ మిగిలిన 2 నెగిటివ్, నెక్స్ట్ మిడిల్ 1 పాజిటివ్, అలాగే లాస్ట్ 1 పాజిటివ్, అలాగే ఈసారి 1 నెగిటివ్ 2 పాజిటివ్, అలా కాంబినేషన్స్ వస్తే టోటల్గా 8 వస్తాయి. సో డిఆర్స్ అంటే జస్ట్ మనకి డిసిసి ప్రపోర్షనల్. సో డిసిసిని సమ్ కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే డిఆర్స్. అంటే డిసిసి నుంచి డిఆర్స్ ఎలా వస్తాయంటే దాన్ని మీ ఇష్టం వచ్చిన నెంబర్ పెట్టి ఎంత అవసరమైతే అంత పెట్టి మల్టిప్లికేషన్ ఇవన్నీ డిఆర్స్ ఇన్ఫినైట్ ఉంటాయి. మరి డిఆర్స్ నుంచి డిసిసి ఎలా వస్తాయి, డిసిసి ఎలా వస్తాయి అంటే ఒకవేళ డిఆర్స్ అనేది మీకు ఏబిసి ఇచ్చాడు. సో మనకి డిసిస్గా మార్చాలి, సేమ్ అదే ప్రపోర్షన్ ఉండాలి, బట్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తాం అంటే దీని మ్యాగ్నిట్యూడ్ √A² B² C² పెట్టి డివైడ్ చేయండి ఈచ్ వన్. అప్పుడు మీకు డిసిస్ వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు మన సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ చూడండి, ఇప్పుడు మూడింటిని స్క్వేర్ చేసి యాడ్ చేయండి, మీకు ఏమొస్తుంది, 1 వస్తుంది. కాబట్టి ఏబిసిస్ ఇప్పుడు ఇది ఎల్ అవుతుంది. సో +or- కూడా తీసుకుంటాం, ఇది ఎమ్ అది ఎన్. సో A/√, సో ఏబిసిలు అనేది డిఆర్స్ అయితే అప్పుడు డిసిస్ ఏంటి A/√A² B² C². సో అలాగే B/, అలాగే C/. సో సైన్ అనేది +or-. మనకి 2Dలో లైన్ ఈక్వేషన్ కావాలంటే స్లోప్ కావాలి, ఇక్కడ ఏం కావాలి, డిసిస్ డిఆర్స్ కావాలి. సో అక్కడ స్లోప్ కావాలంటే డైరెక్ట్గా ఒక లైన్ అనేది XX తోటి ఎంత యాంగిల్ చేస్తుందో తెలిస్తే చాలు, tan θ అని చెప్పేయచ్చు. మరి ఇక్కడ ఆ లైన్ అనేది XX తోటి ఆల్ఫా, YX తోటి బీటా, ZX తోటి గామా అయితే అప్పుడు డిసిస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. సరే ఇక్కడ యాంగిల్ ఇవ్వలేదు, 2 పాయింట్స్ ఇచ్చాడు. 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ ఎలా కనుక్కోవాలో మనకి 2Dలో తెలుసు, డిఫరెన్స్ ఆఫ్ ది Y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ది X కోఆర్డినేట్స్. మరి అలాగే 3Dలో 2 పాయింట్స్ ఇస్తే సో x1 y1 z1 ఒక పాయింట్, ఇంకోటి Q x2 y2 z2 2 పాయింట్స్ ఇచ్చాడు P. ఇప్పుడు ఈ PQ డిఆర్స్ కావాలి. సో ఏంటంటే జస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది X కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది Y కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది Z కోఆర్డినేట్స్, ఇవే మనకి ఏమవుతాయి, డిఆర్స్ అవుతాయి. డిఆర్స్ని మనం ఎప్పుడు కూడా ఏబీస్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనం డిసిస్ అనడానికి లేదు, ఎందుకంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అవ్వచ్చు కాకపోవచ్చు. సో ఇప్పుడు ఈ డిఆర్స్ని డిసిస్కి మార్చాలంటే ఏం చేయాలి, వాటి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ పెట్టి, అంటే ఇది ఏ ఇది బీసీ అనుకుంటాం, √A² B² C² పెట్టి డివైడ్ చేసేస్తే ప్రతి దాన్ని అప్పుడు మనకి ఆ డిసిస్ ఏమైపోతాయి, డిఆర్స్ ఏమవుతాయి, డిసిస్గా కన్వర్ట్ అవుతాయి. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిఆర్స్ ఎలా కనుక్కోవాలి, యాంగిల్ తెలిసినప్పుడు ఓకే. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిఆర్స్ డిఫరెన్స్ ఆఫ్ ది X కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది Y కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది Z కోఆర్డినేట్స్. సో ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు సో డిఆర్స్ చెప్పాను. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఎగ్జాంపుల్ చూడండి, డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ 2 పాయింట్స్. 2 పాయింట్స్ ఇచ్చాడు, x1 y1 z1, ఇది x2 y2 z2 అనుకుంటే ఫస్ట్ డిఆర్స్ కనుక్కోండి, డిఫరెన్స్ ఆఫ్ ది X కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది Y కోఆర్డినేట్స్ డిఫరెన్స్ ఆఫ్ ది Z కోఆర్డినేట్స్. ముందు ఏమన్నా తీసుకోండి, అంటే ముందు ఈ పాయింట్ తీసుకుంటే నెక్స్ట్ ఈ పాయింట్ తీసుకోండి, లేదంటే ఫస్ట్ అది తీసుకోండి సెకండ్ ఇది తీసుకోండి. సో డిఫరెన్స్ సో 0 - 2 1 - or -4 +4 -1 -5. సో మనకి ఏమొచ్చింది, డిఆర్స్ వచ్చినాయి. ఇప్పుడు డిసిస్ కావాలంటే ఏం చేయాలి,
ఈచ్ వన్ని సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ పెట్టి డివైడ్ చేస్తాం. అంటే రూట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కదా. కాబట్టి సో రూట్ ఆఫ్ 4 ప్లస్ 25 ప్లస్ ఎంత 6 స్క్వేర్ అంటే 36 యాడ్ చేసేయండి 65 వస్తుంది. సో ఇవి యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ అని రాస్తాం. సో ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్. సో అంటే అప్పుడు రెండో పాయింట్ అన్ని ప్లస్ తీసుకుంటే ఈ పాయింట్ వస్తుంది, అన్ని మైనస్ తీసుకుంటే ఈ పాయింట్ వస్తుంది. ఒక్కోసారి చిన్న ట్విస్ట్ ఉంటుంది క్వశ్చన్లో. సో అన్ని నెగిటివ్స్ తీసుకున్నాం అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ 5 ఎంత -5/√65 2 పాసిబిలిటీస్ రాసేయండి. నెక్స్ట్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -6/√65. సో ఇప్పుడు ఇది తీసుకోవాలంటే సో ఆన్సర్ ఏది ఉంటే అది తీసుకుంటాం. ఒక్కోసారి ఏం చేస్తాడంటే జెడ్ యాక్సిస్ తోటి నెగిటివ్ అంటాడు. సరే ఇక్కడ నెగిటివ్ తీసుకోవాలి కదా, మర్చిపోయాను ఇక్కడ నెగిటివ్. సో నెగిటివ్ ఏమవుతుంది పాజిటివ్. సో ఇక్కడ మైనస్ రాలేదు. సో అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6/√65. సో మనకి డీసీస్ అది కానీ ఇది కానీ అవుతుంది. అయితే ఇప్పుడు ఏమిస్తాడంటే ఇదేంటి ఒక లైన్ డీసీస్ కదా, ఆ లైన్ అనేది జెడ్ యాక్సిస్ తోటి అప్ట్యూజ్ యాంగిల్ అంటాడు. అప్పుడు ఏది తీసుకోవాలి? యాక్చువల్గా ఏమి అయిపోతే ఏదైనా తీసుకుంటాం, ఏది ఉంటే అది రాసేస్తాం. ఇప్పుడు జెడ్ యాక్సిస్ తోటి అప్ట్యూజ్ అన్నాడు. సో జెడ్ యాక్సిస్ తోటి అప్ట్యూజ్ యాంగిల్ చేస్తుంది అంటే అప్పుడు మోర్ దాన్ 90 అవుతుంది కాబట్టి అప్పుడు కాస్ వాల్యూ కాస్ గామా కదా. సో జెడ్ యాక్సిస్ యాంగిల్ గామా అయితే అప్పుడు కాస్ గామా ఏంటి మోర్ దాన్ 90 కాబట్టి కాస్ గామా ఏమవుతుంది నెగిటివ్ వస్తుంది కాబట్టి అప్పుడు ఇది తీసుకోవాలి. అదే జెడ్ యాక్సిస్ తోటి అక్యూట్ యాంగిల్ అన్నాడు అనుకోండి అప్పుడు ఇది తీసుకోవాలి. అలా కాకుండా వై యాక్సిస్ తోటి అప్ట్యూజ్ అన్నాడు అనుకోండి ఇదేమో అక్యూట్ యాంగిల్ చేస్తుంది కాబట్టి అప్పుడు ఈ పాయింట్ తీసుకోవాలి. సో ఇచ్చిన యాంగిల్ని బట్టి అది అప్ట్యూజ్ అక్యూట్ యాంగిల్ని బట్టి మనం ఏ పాయింట్ తీసుకోవాలో డిసైడ్ చేస్తాం. సో అలాంటి ట్విస్ట్ ఉంటుంది, జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి, దాన్ని సీరియస్గా తీసుకోండి.